దేవునికి నడిపించబడిన ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం తేటగా తెలియజేస్తున్నాం. ప్రతి మాటని బోధిస్తున్నాం. ప్రతి మాటని బుద్ధి చెప్పే రీతిగా బోధిస్తున్నాం. నాకెవరు చెప్పలేదు ఇప్పటి వరకు అంటున్నావా? అయితే దేవుడే దయించుని నిలబెట్టి నీతో బుద్ధి వాక్యాలు మాట్లాడు, జ్ఞాన వాక్యాలు మాట్లాడుతున్నావు. నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, నీ ఆత్మ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, నువ్వు ఎలాంటి అనుభవంలో నువ్వు సాగాలి, ప్రతి దాని విషయం అంతటి కొరకు కూడా దైవజనం యొక్క ఆకాంక్ష, దైవజనం యొక్క తాపత్రయం ఎలా ఉంది? సంపూర్ణంగా మార్చాలి మిమ్మల్ని ఎలాగైనా. రేపు దేవుని ఎదుట మిమ్మల్ని నిలబెట్టే వాళ్ళుగా దైవజనునికి దేవుడు అప్పచెప్పిన బాధ్యత కనుక మీకు కొన్నిసార్లు ప్రేమపూర్వకంగా చెప్పాలి, కొన్నిసార్లు గద్దింపు, కొన్నిసార్లు హెచ్చరించి, ఏ రీతిగా ప్రకటన చేసినా ఏది చెప్పినా దైవజనం యొక్క ఉద్దేశం దేవుని ఎదుట మీరు ఎలా ఉండాలి? సంపూర్ణుడిగా ఉండాలి. అంటే లోపము లేని వారిగా ఉండాలి. అసంపూర్ణమైనటువంటి వారిగా ఉండనే ఉండదు. మిమ్మల్ని నిలబెడితే ఎలా ఉండాలి? ఒక క్లెవర్ స్టూడెంట్ని సైన్స్ అడిగినా, మ్యాథ్స్ అడిగినా, సోషల్ అడిగినా, తెలుగు అడిగినా, హిందీ అడిగినా, ఇంగ్లీష్ అడిగినా, ఏ సబ్జెక్ట్ అడిగినా ధారాళంగా జవాబు చెప్పగలుగుతారు. ఆ వ్యక్తి ఎవరు అంటే చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. చెప్పిన మాటలు ఏ టీచరు ఏ సబ్జెక్ట్ చెప్పినా ఇమ్మీడియట్లీ దానిని తన హృదయంలో భద్రపరుచుకొని వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు పరీక్ష పెట్టిన రాయగలిగినటువంటి వ్యక్తిగా తను ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఆ వ్యక్తిని మనం ఆ టీచర్ మెచ్చుకుంటుందా? మెచ్చుకోవాలి. అంటే చెప్పే మాటలు ఆ వ్యక్తి విన్నది కనుక తను ఏమైపోయింది? క్లెవర్గా మారిపోయింది. చెప్పింది వినటువంటి వేరేమైంది. మీకు అర్థమైంది? ఇప్పుడు దేవుడు నీతో బోధిస్తున్నాడు, దేవుడు నీకు జ్ఞానవాక్యాన్ని బోధిస్తున్నాడు, బుద్ధి వాక్యాన్ని బోధిస్తున్నాడు, నీ కుటుంబంలో నువ్వు ఎలా నివసించాలో బోధిస్తున్నాడు, సంఘంతో ఎలా ఉండాలో బోధిస్తున్నాడు, నువ్వు మనుషులందరి ఎదుట నువ్వు ఎలా ప్రవర్తించాలో బోధిస్తున్నాడు. నాకు సెలవు తినడానికి ఇంకా వీలు లేదే. నువ్వు ఎలా ఉండాలి? మనుషులను సంతోషం పెట్టే రీతిగా, దేవుడిని సంతోషం పెట్టే రీతిగా నువ్వు బ్రతికితే ఆటోమేటిక్గా మనుషులందరూ ఏమైపోతారు? సంతోషపడతారా? పడతారు. ఎందుకు? నువ్వు చేసే ప్రతి సత్కార్యం ఎలా ఉంటుంది? సఫలమవుతా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ప్రతి పనిలో జయాన్ని పొందుకుంటా ఉంటే మనుషులు మెచ్చుకుంటారా? మెచ్చుకోరా? ఏది నువ్వు ఏది పట్టినా ఏమైతుంది? పట్టిందల్లా బంగారం అయిపోతుంది. ఏంటిది? నువ్వు ఏది అనుకుంటే దేవుడు అది నీకు జరిగిస్తున్నాడు. నిజంగా నువ్వు గ్రేట్.